నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి సంవాదం. ఇవాళ ఈ సంవాదంలో చాలా అంశాలు చర్చించడానికి మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్స్ అమర్ సింగ్ తిలావత్ గారు, మాజీ మంత్రి, బంజారా భీష్మ అని చెప్పేసి బిరుదు కూడా ఉంది, వారు ఉన్నారు. అదేవిధంగా ధనుంజయ్ నాయక్, సీనియర్ అడ్వకేట్, చరిత్రకారుడు ధనుంజయ్ గారు ఉన్నారు. అదేవిధంగా వెంకటేష్ చౌహాన్, గిరిజన శక్తి అధ్యక్షులు, ఏఐసిసి ఆదివాసీ నేషనల్ కోఆర్డినేటర్ వారు ఉన్నారు. సో వీరి ముగ్గురి ఆధ్వర్యంలో బంజారాలకు సంబంధించి, గిరిజనులకు సంబంధించి, ఇతర అంశాల అన్నిటికి సంబంధించి పూర్తిగా మనం సంవాదం కొనసాగించబోతా ఉన్నాం. ముందే వెల్కమ్ చేద్దాం. నమస్తే అండి ముగ్గురికి. నమస్తే. యా, బాగున్నారా సార్? ముందుగా మీరు ఓకే, మీరు ఎలా ఉన్నారండి? అన్న వెంకటేష్ అన్న, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నారా? రైట్. ముందుగా మీరు చెప్పండి, బంజారాలు అనొచ్చా, లంబాడీలు అనొచ్చా? అసలు బంజారాలు, లంబాడీలు ఇవన్నీ వ్యత్యాసం ఎందుకు వచ్చింది అని అంటే మీరు ఏం చెప్తారు? భారతదేశంలో కానీ కాదు, ప్రపంచం మొత్తంలో బంజారాలను 27 పేర్లతో పిలుస్తారు. ఓకే, అంటే మీరు అనవచ్చు, ఒకే జాతిని 27 పేర్లతో పిలవడం ఏంది అంటే, ఇది చాలా ప్రాచీనమైన జాతి. ఓకే, అందుకే అనేక ప్రాంతాల్లో అనేక పనులు చేసినప్పుడు అనేక పేర్లు వచ్చినాయి. లంబా భాడా అంటే దూర ప్రయాణం చేసి ట్రాన్స్పోర్టేషన్ చేసిన కదా, లంబాడా అనే పేరు వచ్చింది. ఓకే, లంబాడా అని. ఓకే. బంజారా అంటే అది వ్యాపారం చేసేవాళ్ళు, కొంతమంది వ్యాపారం చేసేవాళ్ళని కూడా బంజారా అని పేరు. సుగాలి అంటే వేరే వేరే పనుల గురించి, మన మిరపకాయల సుగ్గికి వచ్చినట్టు. ఓకే. అదేవిధంగా పత్తి వేరటానికి వచ్చినప్పుడు పత్తి సుగ్గి, కోయటానికి వచ్చినప్పుడు కోతల సుగ్గి. ఆ పేరుతోటి వాళ్ళకు ఆ పనిని బట్టి పేర్లు పడ్డాయి. కానీ బంజారాలన్నా, లంబాడీలన్నా, సుగాలీలన్నా, గోర్ అన్నా, గోర్వట అన్నా ఒకటే. వీళ్ళందరినీ 27 పేర్లతో పిలుస్తారు. అది ప్రాచీనమైన భాష, ప్రాచీనమైన కులము, జాతి అని గుర్తింపు పొందటానికి ఇన్ని పేర్లు ఉన్నాయి. ప్రపంచంలో ఏ ఒక్క జాతికి కూడా 27 పేర్లు లేవు, ఉండవు కూడాను. అందుకే దీన్ని బంజారా అని పిలిచినా, లంబాడి అని పిలిచినా, దేర్ ఇస్ నో చేంజ్, నో డిఫరెన్స్, అంతా ఒకటే. రైట్. బంజారాలను పర్టికులర్గా ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల వచ్చే లాభాలేంది? ఇప్పుడు ప్రభుత్వ సౌకర్యాలు ఏదైతే ఉన్నాయో, ప్రభుత్వ సౌకర్యాలన్నీ ఈ గిరిజన జాతికి చెందవలసింది చెందలేదు. ఆ విషయాన్ని గమనించిన మాబోటి కొంతమంది యువకులందరినీ సమీకృతి చేసి ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ప్రయాణం చేసి లంబాడీ జాతిని ఎస్టీ జాబితాలో చేర్పించాలని ప్రయత్నం చేయడం జరిగింది. ఓకే. అందులో భాగంగానే ఈ లంబాడీ జాతిని ఎస్టీ జాబితాలో చేర్పించడం జరిగింది. చేర్పించడం వలన పార్లమెంట్లో బిల్లు పాస్ అయి, పార్లమెంట్ ఉభయ సభల్లో గుర్తింపు పొంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి యొక్క సంతకంతో ఈ గజెట్ బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళంతా లంబాడీలు, గిరిజనులుగా గుర్తింపు పొందిండ్రు. అప్పటి నుంచి గ్రూప్ 1లో, గ్రూప్ 2లో, ఐఏఎస్లో, ఐపీఎస్లో, ఉద్యోగాల్లో అనేక రంగంలో ఈ జాతి ముందుకు వచ్చింది. అంటే ఇప్పుడు బంజారా కలపడం వల్ల, ఎస్టీ జాబితాలో కలపడం వల్ల లాభాలు జరిగినాయి. ఓకే, లాభాలు అయినాయి. ఎందుకంటే ఈ లాభాలతోటి ఈ రోజు మేము ఇక్కడ వచ్చి కూర్చున్నాం. మొట్టమొదటి ఉదాహరణ చెప్తాను. నేను 1970లో నేను హైదరాబాద్ వచ్చాను. వచ్చినప్పుడు నేను ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాశాను, నాకు సీట్ రాలేదు. ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాడికి సీటు వచ్చింది. నేనన్నాను, నేను రాశాను, నువ్వు తెచ్చుకున్నంత మార్కులు నేను తెచ్చుకున్నాను, నాకెందుకు రాలేదు, నీకెందుకు తక్కువ వచ్చినాయి? అయితే తక్కువ మార్కులు తెచ్చుకున్న ఆంధ్ర ప్రాంతంలో ఉండే లంబాడీలకు సీట్ రావడము, తెలంగాణ ప్రాంతంలో ఉండే లంబాడీకి సీట్ రాకపోవడము, దీనికి తోడుగా మొత్తానికి ఎస్టీ జాబితాలో ఉంటే బాగుంటుందని ప్రయత్నం చేయడము, మరి రిప్రజెంటేషన్ చేయడం వల్ల ఈ జాతిని గుర్తింపు పొందింది, ఎస్టీలుగా గుర్తింపు పొందిండ్రు. ఇప్పుడు దీనివల్ల గ్రూప్ 1, 2 కాదు, ప్రతి రంగంలో కూడా ఈ జాతి ముందుకు వేస్తున్నది. ఎస్టీలు కావడం వల్ల ఈ లాభాన్ని వాళ్ళు పొందగలుగుతున్నారు. విభేదాలు ఏమైనా ఉన్నాయా? విభేదాలు ఏముంటాయి దీంట్లో? అయితే ఒక గవర్నమెంట్ 5 లక్షలు పెట్టి ఒక రోడ్డు వేసింది. ప్రతి వాడు ఆ రోడ్డు మీదకి వెళ్ళి ఎడ్ల బండు తోలుకోవచ్చు, ఎవరైనా కానీ.
కానీ ఎవరైతే ఎక్కువ ట్రిప్లు కొట్టుకుంటాడో వాడికి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎవరైతే ట్రిప్లే కొట్టాడు దినానికి ఒకటే సరిపోతాడు అనుకో 100 రూపాయలు దొరుకుతుంది. నీకు 1000 రూపాయలు దొరికినాయని నా మీద మంట పడితే లాభం ఏంది? నువ్వేమో 6 సార్లు కొట్టావు ట్రిప్లు, 6 ట్రిప్లు కొడితే నీకు 600 దొరికాయి. నేను ఒకటే ట్రిప్ కొట్టాను, అరే నాకు ఒక 100 వచ్చిందంటే కొట్లాడితే కుదరదు. ఇట్లాంటి చిన్న చిన్న విభేదాలు ఉంటాయి, అదే ఇగ్నోర్ చేయవచ్చు. సార్ ధనంజయ్ గారు, మీరు చెప్పండి, చరిత్రకారులుగా మీరు అసలు లంబాడాలు మొదటి నుంచి వాళ్ళ మార్పులు ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, జరిగినటువంటి చరిత్ర ఏంది? అమర్ సింగ్ తిలావత్ గారు చెప్పినట్టు ఇది బంజారా అనేది చాలా ప్రాచీన జాతి. అంటే సో ముందుగా వీళ్ళు పశు పోషకులు, తర్వాత వస్తు రవాణాను అవే పశువులను ఆధారంగా చేసుకొని ఎడ్ల బండ్లు, తర్వాత ఎడ్లే కాకుండా ఒంటెలు ఇతర జంతువుల్ని కూడా కొంత వాడుకొని ప్రాంతానికి అనుకూలంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజస్థాన్లో ఉంది, అక్కడ ఒంటె తప్ప వేరే ఎడ్లతో నడిపిస్తుంటే కుదరదు. అట్లాగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం వీళ్ళు వాళ్ళ వృత్తిని పరిణామం చెందించుకుంటూ వాళ్ళ అనుకూలంగా ఉన్న దాన్ని మార్చుకుంటూ కొన్ని శతాబ్దాల కొద్దీ ఈ రకమైన వృత్తిని వీళ్ళు కలిగి ఉన్నారనమాట. అందుకనే వీళ్ళకి అన్ని రకాల పేర్లు వచ్చినాయి. సార్ చెప్పినట్టు ఒకప్పుడు రవాణా అంటే సాహసోపేతమైన కార్యక్రమం. ఎందుకంటే అడవులు, కొండలు, గుట్టలు దాటుకుంటూ వర్షాన్ని, ఎండను ఏం లెక్క చేయకుండా కూడా ప్రయాణం చేయాలి. సో ఒక యోధులైతేనే మాత్రం ఆ పని చేయగలుగుతారు. కాబట్టి ఇది ఒక గిరిజన యోధులుగా రాణించిన జాతి అనమాట. రైట్. అంటే సంచారులుగా ఎందుకు ఉన్నారు మొదటి నుంచి కూడా? అంటే వీళ్ళు ఎంచుకున్న వృత్తి రవాణా వృత్తి కాబట్టి సంచారము వాళ్ళ వృత్తి అయిపోయింది. సంచారంలో భాగంగా, ఆ వృత్తిలో భాగంగానే సంచారం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే వీళ్ళు రాజుల కాలంలో వివిధ రాజ్యాలు కూడా దాటుకుంటూ వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే ఎన్నో రాజ్యాలు దాటుకుంటూ వెళ్ళి ఒక రాజ్యం నుంచి ఇంకొక రాజ్యానికి తీసుకెళ్లి సరుకుల్ని రవాణా చేసుకుంటూ వెళ్ళి ఒప్పజెప్పడము వీళ్ళ వృత్తి అనమాట. అది నమ్మకమైన వస్తు రవాణాదారులు అన్నట్టు ఒకప్పుడు. సో వీళ్ళకేంటంటే అన్ని రాజ్యాల రాజులు కూడా వీళ్ళకు మిత్రులే, ఎవరు శత్రువులు లేరు. ఎందుకంటే వీళ్ళు అందరికీ కావాల్సిన వాళ్ళు. ఎందుకంటే వస్తు రవాణా అనేది అందరికీ కావాలి కదా, నిత్యావసర వస్తువులు ప్రతి రాజ్యంలో కావాలి. ప్రతి రాజు అక్కడ ఉన్న ప్రజలకి వాళ్ళ నిత్యావసర సరుకుల్ని పంపిణీ చేసే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎవరున్నారు వస్తు రవాణాదారులు నమ్మకమైన వాళ్ళు అంటే బంజారాలు. అదే బ్రాండ్ ఇమేజ్ ఉండేది అనమాట. ఇది ఎక్కడి వరకు అంటే మధ్యయుగం వరకు కూడా వీళ్ళు చాలా ఒక వ్యవస్థీకృతంగా పనిచేసిన సందర్భం ఉంది. మధ్యయుగంలో ఒక్కొక్కసారి మార్కెట్ బంద్ అయ్యేది, బంజారాల బండ్లు రాకపోతే మార్కెట్ బంద్ అయిన సందర్భాలు మనము చరిత్రలో చూస్తాం. సో అంతటి ప్రాధాన్యాన్ని సంతరించుకున్న ఒక జాతి అనమాట. రైట్. అంటే మీరు ఒక అడ్వకేట్గా, చరిత్రకారులుగా మీరు చెప్పండి, అంటే గిరిజనులు, గోండులు, కోయలు వీళ్ళ మధ్యలో స్పెసిఫికేషన్ తేడా ఏంది అసలు? మనం గిరిజనుల్ని 2 రకాలుగా, అంటే కొంతమంది ఆదివాసులుగా తరతరాలుగా ఒకే ప్రాంతంలో స్థిర నివాసాలు ఏర్పరచుకొని జీవిస్తున్న ఆదివాసీ తెగలు ఉన్నాయి కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ గోండు, కోయ మీరు చెప్పినట్టు. అదే కొన్ని తెగలు ఏంటంటే సంచార గిరిజన తెగలు అంటారు. మనం ఇప్పుడు రెంకే కమిషను సంచార జాతుల మీద అధ్యయనానికి ఏర్పాటు చేసిన కమిషన్ ఒకటి ఉంది. ఆ కమిషన్ ఏంటంటే నోటిఫైడ్ ట్రైబల్ కమ్యూనిటీస్, డీనోటిఫైడ్ ట్రైబల్ కమ్యూనిటీస్ అండ్ నొమాడిక్, సెమీ నొమాడిక్ కమ్యూనిటీస్ అని చెప్పి వాళ్ళు కేటగరైజ్ చేశారన్నమాట. అంటే పూర్తిగా సంచారాన్ని కలిగిన వాళ్ళు. సెమీ నొమాడిక్ అంటే కొంతవరకు సంచార జాతులుగా ఉండి కాలానుగుణంగా స్థిర నివాసం ఏర్పరచుకున్న జాతులు, అట్లాగా కొన్ని రకాల జాతుల్ని చేశారనమాట. అయితే ఆదివాసులు నొమాడిక్, సెమీ నొమాడిక్ 3 రకాల జాతుల్ని మనం గుర్తించవచ్చు. అయితే ఆదివాసులతో పాటుగా నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ ట్రైబల్ కమ్యూనిటీస్ని కూడా మనం ఎస్టీ జాబితాలో చేర్చుకున్నాం. మనం స్వతంత్రం వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగం ప్రకారము ఏవైతే కమిటీలు కానీ రికమెండ్ చేసినాయి వాళ్ళందరినీ కూడా ట్రైబల్స్ కిందనే గుర్తించారు. ఆదివాసులు వేరే, నొమాడిక్, సెమీ నొమాడిక్ ట్రైబల్స్ వేరే అని చెప్పి ఎక్కడ మనకి రాజ్యాంగంలో లేదు. కాకపోతే ఎప్పుడైతే చాలా వరకు సంచార తెగలు ఏంటంటే బ్రిటిష్ కాలంలో క్రిమినల్ ట్రైబ్స్ గా గుర్తించబడ్డారు. క్రిమినల్ ట్రైబ్స్ ఎందుకు చేశారంటే వీళ్ళు సంచార జాతులు కదా, ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు వీళ్ళు గూఢాచారులుగా పనిచేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి అనుమానం బ్రిటిష్ వాళ్ళకి. లేదా బ్రిటిష్ వాళ్ళు చేసే కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో, దోపిడీ ఏదైతే ఉందో దాన్ని వీళ్ళకి పసిగట్టేవాళ్ళు. దాన్ని ఎదురు తిరిగి వీళ్ళు ప్రశ్నించినప్పుడు వాళ్ళని ఏంటంటే కేసులు పెట్టి చేశారు. 1-2 కేసులు పెడితే ఏమవుతుంది, చట్టమే చేసేస్తే వీళ్ళందరినీ క్రిమినల్స్ కింద ఐడెంటిఫై చేద్దామని 1871లో క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని చెప్పింది. దాంట్లో దాదాపు 100
కమ్యూనిటీలు, సంచార తెగలు, ముఖ్యంగా సంచార తెగలు, ఓకే గిరిజన ఆదివాసీ తెగలు ఎక్కువ లేవు దాంట్లో. ఎందుకంటే వీళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటున్నారు. వాళ్ళతోటి క్లాస్ లేదు. స్వతంత్ర పోరాటంలో వాళ్ళు పాల్గొన్నారు, వీళ్ళు కూడా స్వతంత్ర పోరాటంలో పాల్గొన్నారు. కానీ వీళ్ళు సంచార తెగలు కాబట్టి వీళ్ళ చరిత్రలో ఎక్కడ వీళ్ళ సాహసాలు కానీ వీళ్ళ సాక్రిఫైసెస్ కానీ ఎక్కడ నమోదు కాలే. ఓకే, సో అది ఒకటి మనం గమనించాలి. రైట్. అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళకు ఇప్పుడు మైదానంలో ఉన్న వాళ్ళకు కొంత తేడా అయితే ఉంటుంది కదా. సో ఆ తేడా ఎందుకు వచ్చింది, ఎందుకు ఏర్పడ్డది? ఫర్ ఎగ్జాంపుల్ ఆదివాసీ తెగలు ఉన్నాయి, అవన్నీ ఎక్కువ ఏజెన్సీ ఏరియాల్లోనే. అంటే ఎక్కడైతే ఆదివాసీలు ఉన్నారో ఆ ప్రాంతాలను భారత ప్రభుత్వం ఏం చేసింది, 5th షెడ్యూల్లో పెట్టి ఏజెన్సీ ఏరియాలుగా ప్రకటించింది. అయితే వాళ్ళకి ఏంటంటే ఏజెన్సీ ఏరియాల్లో ఉన్న గిరిజన తెగలకి కొన్ని స్పెషల్ రైట్స్ ఉంటాయి అనమాట. అక్కడ ఫారెస్ట్ యాక్ట్ కానీ, ప్రొటెక్షన్ ఆఫ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ఫారెస్ట్ ఏరియాస్ యాక్ట్, అది అట్లాంటివి మనకి వాళ్ళకు వర్తిస్తాయి. అప్పుడు ఏంటంటే అక్కడ గిరిజన ప్రాంతం కాబట్టి ఒక ఎమ్మెల్యేగా నిలబడడానికి గిరిజనుడికి అవకాశం, వేరే వాళ్ళు నాన్ ట్రైబల్స్ అక్కడ చేయడానికి ఉండదు. అలాగే భూములు కానీ ఆ భూములు గిరిజనులకు మాత్రమే ఓన్ చేయగలుగుతారు. నాన్ ట్రైబల్స్ కి ఆ భూములు వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయరు, పట్టా చేయరు. సో అట్లాంటి కొన్ని రకాల ప్రత్యేక వసతులని వాళ్ళకు ఉంటాయి అనమాట. అయితే ఈ సంచార తెగలు ఏంటంటే వీళ్ళు మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా ఉండడం వల్ల వీళ్ళకు కూడా ఒకప్పుడు భూములు లేవు. తర్వాత కొంతమంది కష్టం చేసుకొని వాళ్ళు సంపాదించుకొని ఏమైనా కొనుక్కుంటే తప్ప వేరే లేదు. కాకపోతే వీళ్ళు కూడా మైదాన ప్రాంతాల్లో ఏవైతే అటవీ భూములు ఉన్నాయో ఒకప్పుడు మనకు స్వతంత్రం వచ్చిన కొత్తలో అవన్నీ కూడా పోడు వ్యవసాయం చేసుకొని వీళ్ళు తరతరాలుగా ఉంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ పేర్ల మీద 50B అంటారు, దాన్ని లావుని పట్టా అంటారు. లావుని పట్టాల మీదనే వీళ్ళు చాలా కాలంగా కొన్ని వందల సంవత్సరాలుగా ల్యాండ్ హోల్డ్స్ ని పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు కూడా వాళ్ళ పేర్ల మీద పట్టాలు లేవు. టోటల్ మొత్తం భారతదేశంలో కూడా ఎక్కడైతే సంచార జాతులు ఉన్నాయో వాళ్ళు చేసుకునే భూములు కానీ వాళ్ళ పేరు మీద లేవు, అన్ని లావుని పట్టాలు అంటారు. కాబట్టి ఇక్కడ అభివృద్ధిలో కూడా ఆ రకమైన తేడా మనకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే మనకు కష్టం ఎక్కువ ఉంటుందో అప్పుడు మనం ఏం చేస్తాము, ఎప్పుడైనా బాగుపడడానికి మనం ప్రయత్నం చేస్తాం కదా, మానవ సహజం. ఇప్పుడు నాకు తినడానికి లేకపోతే నేను చదువుకుంటా, నాకు వెల్ ఆఫ్ ఉన్నాయి, నేను తినడానికి ఉన్నది బాగుంది, నేను చదువు మీద దృష్టి పెట్టాను. లేకపోతే ఉపాధి నేను ఏదైనా సంపాదించుకోవాలి, నౌకరీ సంపాదించాలనే ఉద్దేశం ఉండదు మనకు. అదే రకంగా ఏజెన్సీల్లో ఉన్న గిరిజనులకు ప్రత్యేక సదుపాయాలు ఉండడం వల్లనో లేకపోతే అన్ని రకాల సదుపాయాలు వాళ్ళకు ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ఫోకస్ స్టడీస్ మీద పెట్టట్లేదు. ప్లెయిన్ ఏరియాస్లో ఏదైతే ఉన్నారో ఏజెన్సీలలోనే ఫెసిలిటీస్ ఉంటాయా? ఏజెన్సీ ఏరియాల్లో ఎక్కడైతే గిరిజన ఆదివాసీ తెగలు ఉన్నాయో అక్కడ కొంతమందికి ప్రిమిటివ్ ట్రైబల్స్ కింద గుర్తించారు. ఎవరైతే ప్రిమిటివ్ ట్రైబల్స్ గా గుర్తిస్తారో వాళ్ళకి ఐటీడీఏలు ఉన్నాయి. ఐటీడీఏల ద్వారా వాళ్ళకి అన్ని రకాల స్కీములు, మోస్ట్ ఆఫ్ ది బడ్జెట్ అలొకేషన్స్ కూడా మనకి గవర్నమెంట్స్ ఎక్కువ ఫోకస్ ఏజెన్సీ ఏరియాల మీదనే ఉంటుంది. అయితే పర్టికులర్లీ బంజారాలు ఏంటంటే ఆదివాసులకు భిన్నంగా వీళ్ళ సంస్కృతి సంప్రదాయాలు వేరు, భాష వేరు. అలాగే వీళ్ళు ఎక్కువ ఏజెన్సీ ఏరియాల్లో ఉన్నారు, బట్ ఆదివాసీలే ఎక్కువ మంది ఉంటారు ఏజెన్సీ ఏరియాలో. బంజారాలు కూడా ఉన్నారు. ప్లెయిన్ ఏరియాస్లో ఉన్న బంజారాలకి ఏదైతే ఏజెన్సీలో ఉన్న గిరిజన తెగలు ఉన్నాయో వాళ్ళకున్న ఫెసిలిటీస్ అనేది వీళ్ళకు లేకపోవడం అనేది మనం చూడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్లెయిన్ ఏరియా వచ్చేసి పర్సంటేజ్ వైజ్ చూస్తే 30% ఏజెన్సీ ఉంటుంది, 70% ప్లెయిన్ ఏరియా ఉంటుంది. మన రాష్ట్రాన్ని ఒక రకంగా మనం విభజిస్తే 70% నివసిస్తున్న బంజారా తెగలు లేకపోతే ఎరుకల యానాతి తెగలు, చెంచు తెగలు ఇవి ఉన్నాయో వీళ్ళకి ఏంటంటే ఒకే ఒక ఎమ్మెల్యే సీట్ ఉంది. అదే ఏజెన్సీ ఏరియాలో మీకు 5-6 సీట్లు ఎమ్మెల్యేలు, దాదాపు 11 సీట్లు ఉంటాయి. ఒక దేవరకొండ ఒకటి తీసుకుంటే ప్లెయిన్ ఏరియాలో ఒకటే ఒక ఎమ్మెల్యే సీట్ అండి. దెర్ ఇస్ నో ఎంపీ సీట్ ఆర్ ఎనీథింగ్. అంటే మోస్ట్ ఆఫ్ ది ట్రైబల్ పాపులేషన్ అంతా కూడా కాన్సన్ట్రేట్ అయింది ఇక్కడ ప్లెయిన్ ఏరియాలో. కానీ వీళ్ళకి ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు. అదే ఏజెన్సీ ఏరియాలో చూడండి, మీరు ఎమ్మెల్యేలు అంతా అక్కడే ఉంటారు. మీరు ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ పాత జిల్లాల్లో మీకు ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో అక్కడ మాత్రమే, నేను నియోజకవర్గం పేరు చెప్పను, బట్ ఎమ్మెల్యే స్థానాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఒక వైరా ఒకటి ఖమ్మం జిల్లాలో ఇటువైపు ఉంది. అక్కడ గిరిజనులు ఎక్కువ శాతం బంజారాలు ఉన్నాయి కాబట్టి ఆ వైరా సీట్ ఒకటి, ఇక్కడ దేవరకొండ సీట్ ఒకటి బంజారా గిరిజనులకు ఉన్నాయి. మిగతా అన్ని కూడా అక్కడ. డాక్టర్ వెంకటేష్ చౌహాన్ గారు, మీరు చెప్పండి, అంటే స్టూడెంట్గా మీరు ఉన్నారు, స్టూడెంట్ లైఫ్ నుంచి ఇలా పొలిటికల్ వైపు టర్న్ అయ్యారు, అంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి టిల్ నౌ ఇప్పటి వరకు వివక్షత ఎదుర్కొరా మీరు? మేము సుమారు యూనివర్సిటీలలో ఒక 15 ఏళ్ళుగా ఉంటున్నాం. విద్యార్థి ఉద్యమాల నుంచి డిగ్రీ నిజాం కాలేజీలో, సెంట్రల్ యూనివర్సిటీలో, ఉస్మాన్ యూనివర్సిటీలో. యూనివర్సిటీకి రాగానే యూనివర్సిటీ వాతావరణమే ఫస్ట్ మాలాంటి ఒక తండా నేపథ్యం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఇప్పుడు సెంట్రల్ యూనివర్సిటీలో గేటు లోపల అడుగు పెట్టంగానే వామో ఇక్కడ ఇంగ్లీష్ చదువుకొని మనకంత ఇంగ్లీష్ రాదు కదా అని ఒక భయంతో లోపలికి పోతాం.
పోయిన తర్వాత ఒక కనిపించనటువంటి ఒక వివక్షత, మేము ఒక టీ స్టాల్ దగ్గర షాపింగ్ కాంప్లెక్స్లో నిలబడితే వీళ్ళు రిజర్వేషన్ గాళ్ళు, రిజర్వేషన్ నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఎక్కడ చదువు వస్తుంది, వాళ్ళకి అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్తో బతికేవారు అనే ఒక వివక్ష. అటువంటి పరిస్థితిలో భాషా వివక్షత, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి వాతావరణంలో హాస్టళ్లలో కానీ, మేము హాస్టళ్లలో ఉన్నప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఆ హాస్టళ్ల పరిస్థితి కొంత మెరుగుపడ్డదేమో కానీ ఇప్పటికీ ఆ భోజన వసతికి సంబంధించి కానీ, నీళ్ళ శుభ్రత కానీ, టాయిలెట్స్ కానీ, అక్కడ హాస్టల్లో ఉన్నటువంటి బెడ్స్ లేకపోవడం, ఫ్యాన్లు లేకపోవడం, లైట్లు లేకపోవడం, సరైన బిల్డింగ్ లేకపోవడం, కిరాయి బిల్డింగ్లలో ఇరికిన గదిలో ఒక్క గదిలో 4 ఉండే గదిలో 20 మంది ఉండడం, అటువంటి హాస్టల్ వివక్షతలు, కాలేజీలో యూనివర్సిటీలో ఉన్న వివక్షతలు. మేము మా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు ఆ బస్ ఎక్కి ఆ బంజారా డ్రెస్ వేసుకొని వస్తే ఓ లక్ష్మి, ఓ లంబడమ్మే, ఇట్లాంటి వివక్షతలు. అంటే ఒక సమాజంలో మింగిల్ కావడానికి ఎంతో షేమ్ఫుల్ గా ఫీల్ అయినటువంటి పరిస్థితి నుంచి అనేకమైన వివక్షతలు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం చదవచ్చు, వాళ్ళు ఏదో రిజర్వేషన్ కాబట్టి వచ్చిర్రు, ఇటువంటి వివక్షతలు యూనివర్సిటీలో చాలా వరకు ఎదుర్కొన్నాం. దాంతోపాటు ఉన్నత చదువులకు సరైన రోస్టర్ సిస్టమ్ పాటించరు, సీట్లు ఫిల్అప్ చేయరు. అదేవిధంగా రిజర్వేషన్ ప్రకారం జనరల్లో వచ్చినా కూడా రిజర్వేషన్లో వేసేయడం, అట్లా చాలా సీట్లు మిగిలిపోయినా, చాలా ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులున్నా నింపకపోవడం, అనేక రకాలుగా యూనివర్సిటీలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ ఈ రకమైన వివక్షత ఎదుర్కోవడం అనేది చాలా సందర్భాల్లో చూసినాం. ఒకటి, ప్రభుత్వాలు ఎన్నో అవకాశాలు కల్పిస్తున్నాయి, కానీ అవకాశాలు కింది వరకు చేరే పరిస్థితి లేదు. ఎందుకంటున్నా ఈ మాట అంటే, ఇవాళ మధ్య దళారీ వ్యవస్థ వచ్చి ఇలా ఆఫీసర్లలో కూడా, ఇప్పుడు మేము తండా నేపథ్యంలో ఉన్నటువంటి మా తండాలలో ఇప్పటికిప్పుడు కూడా కొంత రోడ్లు కానీ, లైట్లు కానీ, హాస్పిటల్స్ కానీ, బళ్ళు కానీ ఇంకా సెట్ రాగా, గతంలో మేము చూసిన, ఇప్పుడు ధనంజయ్ సార్ లాంటి వారు వారి గ్రామాలకు వెళ్ళి స్కూల్స్కి కొంత ఫండింగ్ కలెక్ట్ చేసి నింపి చేసారు. గుళ్ళు కట్టించడము, బస్ స్టాప్ కట్టించడం చూసారు, వారి గ్రామానికి చేయడం జరిగింది. అలాగే మాజీ మంత్రి వర్యులు సారు అమర్ సింగ్ తిలావత్ సార్ కూడా అనేక సందర్భాలలో బంజారా భాష గురించి పోరాడిరు, ఎస్సీ ఎస్టీ కమిషన్ సపరేట్ కావాలని పోరాడిరు, అనేక రిజర్వేషన్ కావాలని, అంటే జీవితాంతం ఒక పోరాటమే. గిరిజనులు అంటే ఈ సమాజంలో నిరంతర పోరాట జీవితం, నిరంతరం హక్కుల కోసం, రాజ్యాంగ హక్కులు కావాలని ఒక పోరాటం, ఆ హక్కుల్ని అమలు చేయాలని మరో పోరాటం, ఆ హక్కులను అమలు చేసే క్రమంలో సక్రమంగా అమలు చేయండి. ఇప్పుడు ఈ రోజు మేడారం సమ్మక్క సారక్క జాతర జరుగుతుందండి. ఇలా ప్రభుత్వాలు గత 10 ఏళ్ళు నేను చూసిన ఫండింగ్ అంతా గిరిజన చదువుల కోసం, గిరిజనుల హాస్పిటల్ కోసం తీసుకుపోయినాయి. బట్టి ఇవాళ నీకు ఆధ్యాత్మికంగా ఏదైతే గుళ్ళు గోపురాలకు సంబంధించినటువంటి నిధులు ఉన్నాయి, వాటి జనరల్ నిధుల్లోంచి తేరు. గిరిజన పిల్లలు చదువుకోవడానికి సంబంధించినటువంటి నిధులకించే ఇలా మేడారం జాతర జరుగుతుంది. నేను ఏమంటున్నా అంటే, రేపు గిరిజన ట్రైబల్ సంబంధించి చదువు కావాలంటే మేడారం జాతర ఖర్చు పెట్టినామంట. రేపు మాకు హాస్పిటల్ లేవంటే మేడారం జాతర. మా గుళ్ళు, మా దేవుళ్ళని డెవలప్ చేయని అంటున్నాం, కానీ అది మా నిధుల నుంచే కేటాయించాలని కాదు, జనరల్ నిధులు, కేంద్ర ప్రభుత్వ నిధులు కావాలి, రాష్ట్ర ప్రభుత్వ నిధులు కావాలి, వాటిని డెవలప్ చేయాలి. ఇవాళ మేము సేవలాల్ మహారాజ్ యొక్క విగ్రహం కావాలన్నా, ఇవాళ మా గుళ్ళు కావాలన్నా, లేదంటే నాగోబా జాతరకు నిధులు కావాలన్నా, సమ్మక్క సారకు నిధులు కావాలన్నా, జనరల్ దేవాలయాలకు కేటాయించే నిధులు కేటాయించాలి. మాయి తీసుకుపోయి మిషన్ కాకతీయలో, మాయి తీసుకుపోయి హుస్సేన్ సాగర్ తవ్వకాలు ఇట్లా కేటాయించడం వల్ల హాస్టళ్లలో, యూనివర్సిటీలలో పేద విద్యార్థులు, ఆదివాసీ, బంజారాలు, వివిధ గిరిజన తెగలు ఇవాళ చదువుకు దూరమయ్యే పరిస్థితి. ఎందుకంటే నేను చెంచుల ప్రాంతంలో చూసిన, నా ట్రైబల్స్ పైన నా పిహెచ్డి చేసిన, చెంచుల పరిస్థితి కానీ, అదేవిధంగా ఆదిలాబాద్లో నాయక్పోడు, పర్దాను, కొలాము ఇటువంటి తెగలు కానీ ఇవాళ కనిపించే లంబాడియో, కోయనో, గోండే కాదండి, మిగతా 36 తెగల గిరిజనుల యొక్క పరిస్థితి కూడా ఆలోచించాలి. ఇప్పటికీ ఎరుకలు చాలా మంది ఇలా పట్టణాల్లో పందులు కాసుకుంటూ బతికే పరిస్థితి, గుట్టలు అల్లుకొని ఆలిగే పరిస్థితి, వాళ్ళకి బస్తీలలో ఇల్లు లేని పరిస్థితి ఉంది. అటువంటి నేపథ్యం నుంచి హాస్టళ్లకు, యూనివర్సిటీలకు వచ్చే బిడ్డల యొక్క మా బట్టల్ని చూసి కూడా చాలా రోజులు యూనివర్సిటీలలో వీళ్ళకి బట్టలు ఉండవు, వీళ్ళకి మాట్లాడడం రాదు, వీళ్ళు రిజర్వేషన్తో వచ్చిర్రు, వీళ్ళకి అంబేద్కర్ పుణ్యాన చదువుకుంటారు. మా మానవ హక్కులు అండి ఇవి, పౌర హక్కులు. ఈ దేశంలో పుట్టినటువంటి మట్టి మనుషులు, ఆదివాసులు, గిరిజనులు, ఈ సమాజంలో అట్టడుగున ఉన్నటువంటి వాళ్ళు నిజమైన దేశభక్తులు. ఇలా దేశ సంపద అంటే సంస్కృతి, సాంప్రదాయం, చదువు, వీటిని రక్షించేవాళ్ళు. అంటే మీరు లంబాడ ప్రాంతం నుంచి, మీరు తండాల నుంచి మీరు హైదరాబాద్ సిటీకి వచ్చినప్పుడు కానీ, లేకపోతే కాలేజీలలో, యూనివర్సిటీల్లో పోయినప్పుడు
అంటే ఇద్దరు ఆటోమేటిక్గా ఇద్దరు లంబాడాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా లంబాడా భాషలో మాట్లాడుతుంటాం కదా. అటువంటి సమయంలో అంటే వివిధ కులాలకు చెందిన వాళ్ళు, లేకపోతే అగ్రవర్ణానికి చెందిన వాళ్ళు, లేకపోతే ఉన్నతంగా ఉన్నవాళ్ళు ఏదైనా చిన్న చూపు కానీ వివక్షత కానీ చూసిండ్రా మీరు? చాలా సందర్భాల్లో మేము బంజారా భాష, ఇప్పుడు ఇద్దరు ముస్లిమ్స్ కలిస్తే మాట్లాడుకుంటారు కదా, ఉర్దూ మాట్లాడుకుంటారు కదా, మేము కలిసినప్పుడు మాట్లాడుతుంటే కూడా వివక్షతగా ఏ బియా ఓ బియా అని కావాలని వివక్షత చేసిన వాళ్ళని కూడా చూసినాం మేము. అదే విధంగా మా బంజారా భాషకు ఇవాళకి 8th షెడ్యూల్లో ఒక లిపి, దేవనాగరి లిపిని చేసి మాకు బంజారా భాషను గుర్తింపు ఇవ్వాలని చాలా రోజులుగా ఈ డిమాండ్ ఉంది. అటువంటి డిమాండ్ నెరవేరకపోవడం వల్ల మా భాషను అగౌరవపరిచి మా భాషను గుర్తించకపోవడం వల్ల ఇవాళ అదొక రకమైనటువంటి ఈ కుల వివక్షతో పాటు భాషా వివక్షత కూడా వచ్చి చేరింది. సో ఈ వివక్షతల భారతదేశంలో పోరాడుతూ ఒకవైపు పేదరికంతో కొట్లాడి ఇక్కడ దాకా రావడం, ఆకలి బాధలను అనుభవించి ఇలా గిరిజన బిడ్డలు చదువు కోసము మళ్ళీ చదువుకోవడం కోసం ఈ సభ్య సమాజంలో నలుగురితో కలిసి బతకడం కోసం మరో పోరాటం. సో మేము యూనివర్సిటీలకు వచ్చి అనేకమైనటువంటి విషయాలను తెలుసుకొని ఇలా చదువుకొని పిహెచ్డి డాక్టరేట్లు పొంది ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. కానీ అసలు హైదరాబాద్ పట్టణాన్ని కూడా చూడనిటువంటి లంబాడీలు పేద బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇప్పటికీ బాల కార్మికులుగా కష్టాలు పడి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇటువంటి రూపం ఆపే విధంగా ఈ ప్రభుత్వాలు ఇంకా బలమైన పథకాలు తీసుకొచ్చి ముందుకు పోవాలి. రైట్ ఓకే సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు వెంకటేష్ చౌహాన్ లాంటి వాళ్ళు స్టూడెంట్స్గా వచ్చి ఎదిగి రాజకీయంలో ఇంప్లీడ్ అయిన వాళ్ళే కొంత వివక్షత ఎదుర్కొన్నారు. భాషాపరంగా కావచ్చు, లేకపోతే లంబాడా అన్న ముద్ర కావచ్చు, ఇటువంటి వాటి వల్ల ఇవి పోవాలి, పూర్తిగా రూపం ఆపాలి అని అంటే అసలు ఏం జరగాలి, మీరేమనుకుంటారు? వివక్ష దూరం కావాలంటే వీళ్ళు చదువుకోవాలి మొదటిది. అంటే చదువుకునే దగ్గరనే వివక్షత ఉన్నది కదా, ఆ వివక్షను చదువుతోటే పారదోలవచ్చు. ఎందుకంటే వివక్ష ఉందని చేతులు కట్టుకొని కూర్చుంటే పని కాదు. వివక్ష ఉన్నది కనుక మనం గట్టిగా చదువుకొని పైకి రావాలి. ఉదాహరణకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, నువ్వు హరిజనుడవు, నువ్వు దళితుడవు అని ఎందరో మంది ఆయనను ఎగతాళి చేసి రోజులు ఉన్నాయి. కానీ ఆయన ఊరుకున్నాడా? చదువుకుంటూనే పోయాడు. ఎంత చదివాడంటే ఆయనకు మించిన వాడు వేరేవాడు ఉండకూడదు అంత చదివాడు. అందుకే ఆయన భారత రాజ్యాంగాన్ని రాసే స్తోమతను సంపాదించుకోగలిగినాడు. అందుకే గిరిజనులకు కూడా నేను అది అంటా. ఎందుకంటే మీరు విద్యను మాత్రం విస్మరించకుండా మీరు చదువుకోండి, తప్పకుండా మీరు కూడా పైకి వస్తారు. ఒకటి. అయితే రెండవది, ఈ వివక్ష అనేది ఈ రోజు నుంచి కాదు, ఆంగ్లేయుల కాలంలో కూడా మా మీద వివక్ష ఉండింది. అసలు ఆంగ్లేయులు మన దేశానికి వచ్చినప్పుడు ఎదిరించిన వాడు ఎవరు అంటే లంబాడా నాయకుడే. ఎందుకంటే అప్పుడు మేము వ్యాపారం చేసేవాళ్ళం, వాళ్ళు వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళు. వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళు వ్యాపారం చేస్తున్న వాళ్ళకు పరమశత్రువులు. అవును, భారతదేశీయులకు వాళ్ళు ఆంగ్లేయులు శత్రువులు కాదు. బంజారాలస్కే ఆంగ్లేయులు శత్రువులుగా ఉండి మమ్మల్ని అణిచిపెట్టి ఒకడు నేరం చేస్తే ఆయన నేరస్తుడవుతాడు. కానీ జాతి మొత్తమునే క్రిమినల్ ట్రైబల్ కింద పెట్టినారంటే వాళ్ళు మా మీద ఎంత పెద్ద కక్ష సాధించుకున్నారు. జాతి మొత్తాన్ని, పుట్టినవాడిని పుట్టకుండా ఉన్నవాడిని కూడా క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ 1871లో పెట్టి మా యొక్క ప్రగతికి అడ్డుకట్ట వేసిన వాళ్ళు, మాకు నష్టాన్ని చేసిన వాళ్ళు ఉన్నారు. కనుక ఇప్పటికే నా సలహా ఏంటంటే వీళ్ళు చదువుకుంటే తప్ప వేరే మార్గం లేదు. మాకు నేను ఇంకొక కామెంట్ చేయదలుచుకున్నాను ఇక్కడ. ఏంటంటే అసలు ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు చేయడం అనేది చాలా తప్పండి. ఓకే, భాషా పరమైన రాష్ట్రాలను ఏర్పాటు చేయడము చాలా పొరపాటు జరిగిపోయింది. నేను కశ్మీర్లో ఉన్న బంజారానే మాట్లాడతా, తమిళనాడులో ఉన్న బంజారానే మాట్లాడతా, తెలంగాణ ఉంటే బంజారానే మాట్లాడతా, ఆంధ్రాలో ఉంటే బంజారా. నాకు వేరే భాషలు ఎందుకు రుద్దుతున్నారు? మా భాషను మాకు మాట్లాడినివ్వండి. ఇక్కడ నుంచి గుజరాత్ పోతే గుజరాతీ ఇది లిమిట్ చేసి పారేసిండు. లిమిట్ చేయడం వల్ల మీకు వచ్చేది ఏం దొరికింది? నీకు ఎప్పుడైతే ఆంగ్లం నేర్చుకోవడానికి స్వాతంత్రం ఉన్నది, భాష మాట్లాడుకోవడానికి స్వతంత్రం ఉన్నది, తెలుగు మాట్లాడుకోవడానికి స్వతంత్రం ఉన్నది, ఆ భాషలు ఎదుగుతాయి. అవును, కానీ వాళ్ళను కాదు. ఇక్కడ నువ్వు మహారాష్ట్రలో ఉన్నావు కనుక మరాఠీ మాట్లాడాలి, నీ భాష మరాఠీ అని అనడము ఎంతవరకు సమంజసం అండి? మా బ్రదర్స్ కర్ణాటకలో ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్లో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, విజేఎన్టీలో ఉన్నారు, గుజరాత్లో ఉన్నాడు, రాజస్థాన్లో ఉన్నారు, వాళ్ళు ఓబీసీలో ఉన్నారు. మాకెంత అన్యాయం చేస్తున్నారంటే భాషాపరంగా
భాషపరంగా మాకు అన్యాయం చేస్తున్నారు కనుక ఈ భాష అనే విధానాన్ని తొలగిస్తేనే రాష్ట్రాలన్నీ కలిసి ఉంటాయి, దేశమంతా కలిసి ఉంటాయి. ఏక్ ఎలక్షన్, एक सिलेक्शन और एक दुनिया जो प्रधानमंत्री ने आवाज दिया है, उसके हिसाब से एक भाषा जो हमारी है, मातृभाषा जिन्हें हम लंबाड़ा कहते हैं, बंजारा कहते हैं, ఈ భాషను మొత్తానికి రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్పించాలా. ఇది కేంద్ర ప్రభుత్వానికి యొక్క బాధ్యత. ఇప్పటికే కర్ణాటక, తెలంగాణ, ఇతర రాష్ట్రాల వాళ్ళు రికమెండేషన్ చేసి పంపించినారు కనుక బంజారా భాషను రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్పించాలా. అయితే మా సంస్కృతి, గిరిజన సంస్కృతి రక్షించబడుతుంది. మా భాషను రక్షించకుండా మమ్మల్ని ఎందుకు విడదీస్తున్నారు? గోవాలో ఉన్న వాళ్ళు ఎందుకు గోవా మాట్లాడమంటారు, కేరళలో ఉన్న వాళ్ళు కేరళ మాట్లాడమంటారు. నేను గోవాలో ఉంటేంది, కాశ్మీర్లో ఉంటే, కన్యాకుమారిలో ఉంటేంది, మా భాష ఒకటే. గోర్ వట్, గోర్ మాటి, గోర్ భాష, బంజారా భాష. మమ్మలను మా భాష నుంచి ఎందుకు దూరం చేస్తున్నారు? మా సంస్కృతిని మాతోటి ఎందుకు దూరం చేస్తున్నారు? మీరు పొరపాటు చేస్తున్నారు. ఒకప్పుడు పొరపాటు జరిగిన భాషా ప్రయుక్త రాష్ట్రాలు దాన్ని ఇంకొక దశ విడిదీసి దేశంలో ఎవరు ఏ భాషని నేర్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్వాడి వస్తే మార్వాడి గో బ్యాక్, అక్కడ పోతే హిందీ గో బ్యాక్, ఇక్కడ పోతే తమిళ్ గో బ్యాక్. అనే ఏదైతే ఉన్నదో కాన్సెప్ట్ డెవలప్ అయిందో, ఈ కాన్సెప్ట్ను తుదిముట్టించాలంటే, తుడిచిపెట్టాలంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలన్నింటినీ ఎత్తేయాలి. అవసరం లేదు. అది ఒకప్పుడు అవసరం ఉండింది, ఒకప్పుడు అది అవసరం కావచ్చు, ఇప్పుడు అవసరం లేదు. ప్రతి వాడు ఆంగ్లం నేర్చుకొని రమ్మంటున్నారు. మరి మీరు ఇక్కడ తెలుగు నేర్చుకొని రమ్మని ఎందుకు అంటలేరు? ఉత్తర భారత్లో ఉన్న వాళ్ళను తెలుగు నేర్చుకొని రమ్మని ఎందుకు అంటలేవు? నువ్వేమో ఇంగ్లీష్ నువ్వు ప్రాధాన్యత ఇస్తావు, మా బంజారా భాషను ఎందుకు ప్రాధాన్యత ఇవ్వవు? నేను బంజారా భాష కనుక నాది దేశమంతా ఒకటే, నాకు స్టేట్లు కాదు. స్టేట్లతో ఇప్పుడు ఏర్పడ్డాయి, స్టేట్లు ఇప్పుడు ఏర్పడ్డాయి కనుక అది భాషా ప్రయుక్త రాష్ట్రాల సిస్టమ్ను ఎత్తివేయాలని నేను ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ తరఫున ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది. రైట్, ఇది భాషకు సంబంధించి మీరు చెప్పదలుచుకుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంది కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంది? ఎస్సీలు గుర్తించబడినారంటే టచబుల్స్, అన్టచబుల్స్ దాని మీద వాళ్ళు వర్కౌట్ చేసినారు. అన్టచబుల్స్ అందులో షెడ్యూల్ కాస్ట్లో పెట్టారు. గోండ్స్ను, లంబాడీస్ను అన్టచబుల్స్ అనరు. వీళ్ళని ఏమంటారంటే వీళ్ళు మనతో ఉంటున్న వాళ్ళే అని భావిస్తారు. వీళ్ళు షెడ్యూల్డ్ ఏరియాలో ఉంటారు. షెడ్యూల్డ్ ఏరియాలో అన్ని ప్రయత్నాలు, అన్ని లాభాలు షెడ్యూల్డ్ ఏరియాకే చెందాలి, అంటే ట్రైబల్కే చెందాలి. అక్కడ భారతదేశంలో షెడ్యూల్డ్ ఏరియా 5th షెడ్యూల్డ్ అని 6th షెడ్యూల్డ్ ఉంటుంది. 5th షెడ్యూల్డ్లో ఒక గ్రామం కూడా ఆ నియోజకవర్గంలో చేరితే ఆ నియోజకవర్గాన్ని రిజర్వ్ చేయాలి, ఆ నియోజకవర్గాన్ని రిజర్వ్ చేయాలి. అలా చేయకుండా 3 జిల్లాలైన ఖమ్మం, వరంగల్ అండ్ ఆదిలాబాద్లో ఉన్న గ్రామాలన్నింటినీ మీరు రిజర్వ్ చేసి పారేసినారు. మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులకు అసలు రాజకీయ సౌకర్యము, రాజకీయ గుర్తింపు, రాజకీయ కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులకు ఎమ్మెల్యే సీట్లు లేవు. నిజామాబాద్ తీసుకో, మెదక్ తీసుకో, తర్వాత నల్గొండ తీసుకో, తర్వాత మహబూబ్ నగర్ తీసుకో, లంబాడీలకు రాజకీయ స్వాతంత్రం లేకుండా చేసి పారేసారు. ఈ అధికారుల యొక్క తెలివి, ఎదిగిన నాయకులు ఏం చేయలేదా? గిరిజన నాయకులు ఇది పట్టి చెప్తున్నారు. నాలాగా కొంతమంది తెలిసిన వాళ్ళు, తెలిసే ప్రయత్నం చేసేవాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ డీలిమిటేషన్ కమిటీ వచ్చినప్పుడు మాత్రం వారిని కన్విన్స్ చేయలేకపోతున్నాం. మేము గవర్నమెంట్ ఏమంటున్నాం అంటే షెడ్యూల్డ్ ఏరియా, టోటల్ రిజర్వ్ షెడ్యూల్డ్ ఏరియాకే చేసి పారేయండి, మాకు అభ్యంతరం ఏమి లేదు. మైదాన ప్రాంతంలో మాకు రిజర్వేషన్ ఇవ్వండి. మైదాన ప్రాంతంలో ఉండే ప్రతినిధులకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఉన్న రిజర్వేషన్ అన్ని ఇగో ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, కొత్తగూడెం అని చూపెడితే ఎట్లా? అసాధ్యం, తప్పుగా జరుగుతున్నది కనుక ఈసారి డీలిమిటేషన్ వస్తే మైదాన ప్రాంతం వాళ్ళకు ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వవలసిందని మేము పోరాడతాం, సాధిస్తాం కూడా. రైట్, ఓకే సార్, మీరు ఒక అడ్వకేట్గా చెప్పండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ ముఖ్యమంత్రిగా ఉంది, సపరేట్ ఎస్టీ కమిషన్ కావాలని కొన్ని వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీనివల్ల లాభం జరుగుతుందా, ఎస్టీలకు నష్టం జరుగుతుందా? తప్పకుండా జరుగుతుందండి. ఎందుకంటే ఇప్పుడు జనాభా పరంగా చూస్తే గిరిజనులు రాష్ట్రంలో 10% ఉన్నారు. ఓకే. అయితే
యునైటెడ్ ఏపీలో 6% ఉండేది గిరిజన జనాభా. అయితే ఈ ప్రపోర్షనేట్గా ఈ జనాభా సరాసరి తీసుకుంటే మనకి తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజన జనాభా ఇక్కడ ఎక్కువ ఉంది ప్రపోర్షనేట్లీ వెన్ కంపేర్ టు ద టోటల్ పాపులేషన్ 10% వస్తున్నారు. ఓకే. అదే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసినప్పుడు ఇప్పుడు 6% 10% అయినప్పుడు అక్కడ తగ్గే అవకాశం ఉంది. ఓకే. సో 6% పాపులేషన్ ఇప్పుడు అక్కడ ట్రైబల్ పాపులేషన్ లేకపోవచ్చు, ఉంటే 4% దాకా అంటుంది. సో ట్రైబల్ పాపులేషన్ తగ్గింది, కానీ అక్కడ రిజర్వేషన్ ఏదైతే యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఉన్న రిజర్వేషన్ 6% ఉందో అది ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుంది అక్కడ. ఓకే. ఇటీవల మీకు తెలుసు ఇక్కడ గిరిజన జనాభా ప్రాతిపదిక మీద 10% పెంచాలని చెప్పి చాలా ఉద్యమాలు జరిగినాయి. గవర్నమెంట్ కూడా ఆ కమిషన్ ఈ కమిషన్ చేసి చాలా రోజులు ఇది చేసిన సందర్భం, ఎన్నో పోరాటాలు కూడా చేసినారు, చాలా సంఘాలు గళమెత్తినాయి. అయితే అల్టిమేట్గా ఏం జరిగింది, 22లో సెప్టెంబర్ 30 రోజు ఒక జీవోని జారీ చేయడం జరిగింది మన తెలంగాణ గవర్నమెంట్. అందులో ఏంటంటే 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. సరే 10% రిజర్వేషన్ ఇచ్చారు తెలంగాణకి గిరిజనులకి, కానీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ అని మన దగ్గర ఒకటి పనిచేస్తుంది. అదొక స్టాట్యూటరీ బాడీ అనమాట. అంటే ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ఏదైనా అన్యాయం జరిగితే కమిషన్ని ఎవరైనా కూడా ఆ పిటిషన్ వేస్తే కమిషన్ ఎంక్వైరీ చేస్తుంది, చేసి తగిన చర్యలు కానీ స్టాట్యూటరీ పవర్స్ కూడా ఉంటాయి స్టేట్ ఎస్టీ కమిషన్. అయితే ఇప్పుడు మన తెలంగాణ విషయంలో వచ్చేసరికి ఇప్పుడు జాతీయ స్థాయిలో చూస్తే మనకి ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇట్లాగే ఉండేది జాతీయ స్థాయిలో, కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, ఎస్సీ కమిషన్ వేరే ఎస్టీ కమిషన్ వేరే, నేషనల్ జాతీయ కమిషన్లు వేరు చేసింది. నేషనల్ ఎస్టీ కమిషన్ సెపరేట్గా ఉంది మనకి ఎప్పటి నుంచో, కొన్ని ఒక దశాబ్దం దాటింది. అయితే అట్ ది సేమ్ టైం కేంద్ర ప్రభుత్వాలు సూచనలు చేసినాయి ఏంటంటే రాష్ట్రాల్లో కూడా ఎక్కడైతే కన్సిడరబుల్ పాపులేషన్ ఆఫ్ ట్రైబల్స్ ఉన్నారో అక్కడ మీరు ఎస్టీ కమిషన్స్ పెట్టుకోండి అని చెప్పి. దీంట్లో భాగంగానే 2013లో మన యునైటెడ్ ఏపీలోనే ఒక రిజల్యూషన్ కూడా అసెంబ్లీలో పాస్ అయింది, ఏమని ఎస్టీ కమిషన్ పెట్టాలని చెప్పి. ఆ లోపల ఈ ఉద్యమం జరుగుతుంది, అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉంది. తర్వాత రాష్ట్రం విడిపోయింది. విడిపోయిన తర్వాత ప్రభుత్వాలు ఏం చేయాలి, అంతకుముందు అసెంబ్లీలో తీసుకున్న డెసిషన్ని ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ డిస్టర్బెన్సెస్లో సరే కొత్త రాష్ట్రము సరే కొంత టైం పట్టింది, అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత టైం పట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2017లో అక్కడ ఎస్టీ కమిషన్ను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. అదే రకంగా మన దగ్గర కూడా ఎస్టీ కమిషన్ని సపరేట్గా మనం ఏర్పాటు చేసుకోవాల్సింది, ప్రభుత్వాలు ఎందుకో మరి డిలే చేస్తుంది. దాని మీద చాలా వరకు మేము గవర్నమెంట్లో కూడా లాభం అంటే ఏ రకంగా జరుగుతుంది, ఎందుకనంటే ఎస్టీ కమిషన్ ఎందుకు కావాలి అనే విషయంలోకి వస్తే మనము ఇప్పుడు గిరిజనుల సమస్యలు వేరు, ఎస్సీల సమస్యలు వేరు. ఎస్సీల సమస్యలు ఏంటంటే ఎస్సీల జనాభా ఎక్కువ శాతం పట్టణ ప్రాంతాల్లో గ్రామాల్లో పార్ట్ ఆఫ్ ది సొసైటీ లాగా ఉంటారు. గిరిజనులు ఏంటంటే ఐసోలేటెడ్గా ఏజెన్సీ ప్రాంతాల్లో లేదంటే కొండ కోనలో విసిరేయబడ్డట్టుగా ఉంటాయి. అయితే వాళ్ళ సమస్యలు భూమికి సంబంధించిన సమస్యలు కావచ్చు, పోడు వ్యవసాయానికి సంబంధించిన సమస్యలు కావచ్చు, అట్లాగే ఈ ఫారెస్ట్ రైట్స్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. సో ఆ సమస్యలకు ఏంటంటే వాటికి సపరేట్ చట్టాలు కూడా ఉన్నాయి. సో ఎస్సీలు ఏంటంటే మోస్ట్లీ అట్రాసిటీ కేసెస్ తప్ప మిగతావి మనకు కనబడవు. లేదంటే వేరే ఏదన్నా ఉంటే సివిల్ క్రిమినల్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే సివిల్ కోర్ట్స్కి వెళ్తారు, క్రిమినల్ కోర్ట్స్కి వెళ్తారు. కానీ ఎస్సీలకు ఒక జాతి వివక్ష చూపించే కేసులు మాత్రమే దాదాపుగా మనకి ఎస్సీ కమిషన్ దృష్టిలో వస్తాయి. లేదంటే ఇప్పుడు ఏదైనా ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేయకపోవడం అట్లాంటి కేసులు. అయితే ఎస్సీల కేసులే చాలా వేలలో అక్కడ పెండింగ్ లో ఉన్నాయి ఎస్సీ ఎస్టీ కమిషన్ దగ్గర. అయితే గిరిజన సమస్యలు కూడా ఉన్నాయి, కానీ వీళ్ళు ఏంటంటే రీచ్ అంటే ప్రజలకు అందుబాటులో లేని కమిషన్ లాగా అయిపోయింది. ఎందుకంటే గిరిజనుల సమస్యలు పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఇంకోటి ఎవరైతే సభ్యులు ఉంటారో కమిషన్లో 3 సభ్యులు ఎస్సీ వాళ్ళు ఉంటే ఒకే ఒక సభ్యుడు ఎస్టీ సభ్యుడు ఉంటాడు. ఆ రకంగా అందరికీ కూడా అవగాహన, మెజారిటీ సభ్యులుకి వీళ్ళ గిరిజనుల సమస్యల మీద అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే గిరిజనుల సమస్యలన్నీ మరుగున పడిపోతున్నాయి. వీళ్ళకి కూడా చాలా రకాల పెండింగ్ ఉంటున్నాయి, వీళ్ళకి పరిష్కారం దొరకట్లేదు. సపరేట్ కమిషన్ ఉంటే తప్పకుండా వాళ్ళకు ఫోకస్డ్ గా గిరిజనులకు న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. వెంకటేష్ గారు, మోస్ట్లీ అంటే ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ని మిస్యూజ్ చేస్తుండ్రు చాలామంది అని చెప్పేసి వింటుంటాము. అవుతుందా, మిస్యూజ్ అవుతుందా, అవుతలేదా మీరు చెప్పండి. మొన్న ఒక ప్రభుత్వం ఒక సర్వే చేసి అసలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఎస్టీలు ఎంతమంది ఉపయోగిస్తున్నారు అంటే 1% కూడా లేదు. అట్రాసిటీ కేసుల పైన అవగాహనే లేదు గిరిజనులకు. అసలు అట్రాసిటీ ఎందుకు, ఎలా పెట్టాలి,
ఎందుకు పెడతారనే విషయంలో అట్రాసిటీ కేసుల మీద అవగాహన లేదు. అట్రాసిటీలు గిరిజనుల్లో చాలా తక్కువ. గిరిజనులకు ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు ధనంజయ సార్ గారు చెప్పినట్టుగా ఎస్టీలలో ఉన్నటువంటి వాళ్ళకు భూమి సమస్య ప్రధాన సమస్య. ఓకే. భూమి ఎందుకంటే వాళ్ళు పోడు వ్యవసాయం మీద ఆధారపడేటోళ్ళు కాబట్టి భూమికి సంబంధించిన సమస్య. ఆ తర్వాత వాళ్ళ జీవనానికి గృహాలకు సంబంధించి వాళ్ళు ఎక్కడన్నా జీవిస్తున్నటువంటి ఇల్లు కూల్చేసి ఆదివాసీ గూడాలను తీసేసి అక్కడ కంపెనీలు ఇవాళ మనం చెప్పుకునే అదాని, అంబానీ, లేదంటే వేదాంత ఇటువంటి కంపెనీలు వచ్చినప్పుడు ఆ ఏరియాలలో ఉన్నటువంటి నిధులు గనుల కోసం తీసేసేటప్పుడు అప్పుడు వాళ్ళు ఒక రాజ్యాంగం ప్రకారం పోరాడారు. దాని తర్వాత తండాలలో వివిధ రకాలైనటువంటి సమస్యలతో పోవడమే పోలీస్ స్టేషన్. అసలు చాలా రోజుల వరకు పెద్దలు తిలావత్ సార్ లాంటి వాళ్ళు ఉన్నటువంటి వ్యవస్థలో నాయక్ కార్బారీ వ్యవస్థ ఉండేది. గిరిజనుల్లో చాలా అద్భుతమైనటువంటి గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉంటుంది. ఆదివాసీలో కూడా పటేల్ వ్యవస్థ. వాళ్ళు అసలు పోలీస్ స్టేషన్కి పోయే సందర్భమే లేకుంటుండే. వాళ్ళే పరిష్కారం చేసుకొని నసాబ్ అని ఉంటుండే పంచాయతీ. గ్రామాలలో రచ్చబండ దగ్గర ఉన్నట్టు తండాలలో కూడా అక్కడనే పరిష్కారం. ఈ మధ్య కాలంలో పోలీస్ స్టేషన్లకు పోవడం అలవాటు చేస్తారు. అసలు అట్రాసిటీ మీద 1% కూడా గిరిజనులు ఉపయోగించుకోరు. ఎక్కువ మంది దళితులకు సంబంధించి వాళ్ళ గుళ్ళోకి రానియకపోవడము, బళ్ళలోకి రానియకపోవడము, లేకుంటే ఊరి బయట వాళ్ళ మీద వివక్షత చూపిసి జీతగాళ్ళుగా లేదంటే రాజకీయ పరంగా వాళ్ళని ఎదగనీయకుండా చేసే క్రమంలో వాళ్ళు అట్రాసిటీకి సంబంధించి వాడుతున్నారు. కానీ నేను SC/ST కమిషన్లో కూడా పెద్దలు బక్కి వెంకటయ్య గారు చైర్మన్ ఉంటే లాస్ట్ టైం పోతే ఎస్టీలకు సంబంధించి ఎప్పుడు అట్రాసిటీ రాలేదయ్యా అంట. అంటే వాటి మీద అవగాహనే లేదు వాస్తవం. రైట్. అంటే మీరు చెప్పండి, చట్టాలు తెలిసిన వ్యక్తిగా ఎందుకు అవగాహన రాహిత్యం ఎందుకు వచ్చింది, ఎందుకు పోలేకపోయింది అట్రాసిటీ అని అంటే ఎస్టీలలో? మొదటి కారణం ఏంటంటే గిరిజనుల్లో అక్షరాస్యత తక్కువ. ఓకే. చదువుకున్న వాళ్ళు తక్కువ. అంటే ఇప్పుడు చదువుకుంటున్నారు, బట్ ఏంటంటే కామన్గా మనము ఓవరాల్గా పాపులేషన్ మీద చూస్తే చాలా తక్కువ పర్సంటేజ్ మనకి చదువుకుంటున్నారు. ఇప్పటికి కూడా 80% జనం ఊర్లలోనే ఉన్నారు. వ్యవసాయ కుటుంబాలుగానే వాళ్ళు వ్యవసాయం చేసుకుంటూనే బతుకుతున్నారు. ఇందాక డాక్టర్ వెంకటేష్ చెప్పినట్టు అవగాహన లేకపోవడం ఒకటి, అంటే చదువు లేకపోవడము, తర్వాత దానికి తగ్గట్టుగా అవగాహన లేకపోవడం చట్టాల మీద. ఇంకోటి ఏంటంటే అట్రాసిటీ అనేది ఎప్పుడు జరుగుతుందంటే, అంటే కుల వివక్ష కాకుండా ముఖ్యంగా వీళ్ళు వ్యవసాయాధారంగా బతికేవాళ్ళు కాబట్టి భూములు లేదంటే వాళ్ళ నివాసాల మీద దాడి జరుగుతూ ఉంటుంది. దేనికోసం? ప్రభుత్వాలు మేము అభివృద్ధి చేస్తున్నామని చెప్పి ప్రాజెక్టులు కట్టడానికో లేదంటే ప్రైవేటు కంపెనీలకు ఏదో ఐటీ హబ్ అని చెప్పి డిక్లేర్ చేసుకొని SEZలని డిక్లేర్ చేసి భూములు అక్వైర్ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, గిరిజనుల భూములన్నీ కూడా నేను చెప్పాను కదా ఇందాక, వీళ్ళకి పట్టాలు ఉండవు. లావుని పట్టాలని గవర్నమెంటే అప్పుడెప్పుడో 100 ఏళ్ల క్రితం లేకపోతే 70-80 సంవత్సరాల క్రితం వాళ్ళకి ఇచ్చిన హక్కులు అనమాట అవి. వాటిని ఏంటంటే గవర్నమెంటే ఇచ్చింది, గవర్నమెంటే తీసుకుంటుంది అనే ఒక చిన్న చూపు అనేది ఉంది. పట్టా ల్యాండ్ పక్కన ఉంది, ఒక గిరిజనుడి భూమి ఇక్కడ ఉంది, లావుని పట్టా. పట్టా భూమికి ₹1,00,00,000 కాంపెన్సేషన్ ఇస్తే వీడు 10 లక్షలు ఇస్తారు. సో లావుని పట్టా అది అసలు ఆ 10 లక్షలు కూడా ఇవ్వద్దా, కానీ 10 లక్షలు ఇస్తున్నాము దాన్ని సంతోషించు అన్న పరిస్థితులు అట్లాంటి సందర్భం అన్నమాట. సో వాళ్ళు చాలా మంది రైతులు ఏంటంటే పక్కా మాకు వాళ్ళ ₹1,00,00,000 కాంపెన్సేషన్ ఇస్తుంటే మాకు 10,000 ఇస్తున్నారు, మాది కాదంట ఈ జాగా, మేము మా తాత ముత్తాతల నుంచి మేము ఇక్కడ బతుకుతున్నాం, అయినా కూడా మాకు దాని మీద హక్కు లేదని చెప్పి వాళ్ళు గవర్నమెంట్ చెప్తుంది అని చెప్పి చాలా మంది. ఇప్పుడు మన దగ్గర గిరిజనుల భూములు తీసుకునేటప్పుడు చాలా చాలా విపరీతమైన వివక్ష అనేది మనకు కనిపిస్తుంది. అది పర్టికులర్లీ ఇప్పుడు రిహాబిలిటేషన్, ఇప్పుడు నువ్వు భూమి తీసుకుంటున్నప్పుడు ఎప్పటి నుంచో ఆ భూమి మీద బతుకుతున్నప్పుడు ఉన్న పళంగా వాళ్ళ భూమిని లాక్కుని వాడికి నిరాశ్రయులు చేసినప్పుడు వాడికి రిహాబిలిటేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది కదా. అయితే అందరితో పాటు వీళ్ళకి కూడా ఇవ్వాలి కదా. అక్కడ అది ఇప్పుడు సపోజ్ అందరిలాగా ₹1,00,00,000 ఇస్తే వాడు ఆ ₹1,00,00,000 పెట్టి ఇంకోటి ఏదో చేసుకుంటాడు, లేదంటే ఇంకో భూమి కొనుక్కుంటాడు, ఎక్కడో పోయి బతుకుతాడు. లేదు నువ్వు అట్లాంటప్పుడు ఏం చేయి, భూమికి భూమి ఇవ్వచ్చు కదా ప్రభుత్వాలు. కాంపెన్సేషన్ డబ్బులు ఇచ్చే బదులు నాకు 2 ఎకరాలు భూమి తీసుకుంటున్నావు ఒక గిరిజనుడికి, ఇంకో 2 ఎకరాలు ఎక్కడో ఒక దగ్గర ఇస్తే వాడు అక్కడ పోయి బతుకుతాడు కదా. అట్లా కాదు, వాడికి 10 లక్షలు ఇస్తే ఏ రకంగా బతుకుతాడు వాడు? సో కొంతమంది దాదాపు 40-50 లక్షలు ఇండ్లే కట్టుకున్నారు వాళ్ళ భూముల్లో, వాడికి ఆ ఇంటితో సహా భూమి మొత్తం పోతే 10 లక్షలు కాంపెన్సేషన్ వస్తుంది. సో అది పక్కన పట్టాదారుడికేమో ₹1,00,00,000 కాంపెన్సేషన్. వీటి మీద అట్రాసిటీ చేయడానికి ఎందుకు అవగాహన లేదు? మీలాంటి వాళ్ళు ఎందుకు సహకరిస్తలేరు అంటే, ఇప్పుడు సంఘాలు ఆ దృష్టి సారించాలి, నాయకులు కూడా దృష్టి సారించాలి. ఇప్పుడు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ లోకల్ ఎమ్మెల్యే ఉంటాడు కదా, అక్కడ లోకల్ MP ఉంటాడు కదా,
వాళ్ళు కూడా వీళ్ళ ఓట్ల కోసం వాళ్ళ ఇంట్లలోకి వచ్చి ఓట్లు అడిగిన సందర్భాలు ఉన్నాయి కదా. అవును. మరి వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? Okay. ఎవరు పట్టించుకోవాలి? ఫస్ట్ సమాజంలో కుల సంఘాలు ఉన్నాయి. కుల సంఘాలు చేయాల్సిన ఏంది? పోయి ఒక రోజు పోయి హర్తాలు చేస్తారు, లేదంటే ధర్నా చేస్తారు. అంతకంటే ఎక్కువ వాళ్ళు చేయగలిగేది ఏం లేదు. ఎందుకంటే ఎవరిని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు వాళ్ళు. రైట్ ప్రతి ఒక్కటి ఎవరి చేతుల్లో ఉంది? డబ్బున్న వాళ్ళ చేతిలోనే అధికారం అనేది మనకు కనిపిస్తుంది. రైట్ అది కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని ఐకమత్యంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఐకమత్యం అనేది రావట్లేదు గిరిజనుల్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.